brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తమిళనాట ఎలా అయినా సరే జెండా పాతాలంటూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది కమలం పార్టీ. ఇట్నుంచి కాకపోతే అట్నుంచైనా నరుక్కు రావాలన్న సూత్రాన్ని పాటిస్తోంది. మరి మురుగన్ మంత్రంతో ఎన్నికల్లో ఓట్లు రాలతాయా? కార్తికేయుడి భక్తులను ఏకం చేయడం వెనుక ఎన్నికల వ్యూహం ఉందా? మురుగన్ మహానాడుతోటి తమిళనాడును చేయించుకోవడం సాధ్యమేనా? పవన్ ఎంట్రీ కమలం పార్టీకి కలిసి వస్తుందా? ఎన్నికలకు పట్టుమని ఇంకో 10 నెలలే ఉన్నాయి. వ్యూహాలకు పదును పెట్టాలి, ప్రచారం ముమ్మరం చేయాలి, ఎలాగైనా నెగ్గాలి, అధికార పీఠాన్ని అధిరోహించాలి. ఎస్, తమిళనాడులో ఇప్పుడు ఏ పార్టీని గదిపినా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఎలక్షన్ చిత్రాలే కనిపిస్తున్నాయి. ఎవ్వరికి వారు అస్సలు తగ్గేదేలే అంటున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఎదురొచ్చిన ప్రతి నేతను కలుపుకుపోతున్నారు. అందులో భాగంగానే అధికార డిఎంకేని ఎలాగైనా గద్దె దించేందుకు అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తున్న బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. అందులో భాగంగానే మురుగన్ మానాడును సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తమిళనాట పొలిటికల్ కాక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. హిందువుల ఓట్ల కోసమే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సైతం రంగంలోకి దించినట్లు అరవ పొలిటికల్ సర్కిల్లో హాట్ డిబేట్స్ నడుస్తున్నాయి. సహజంగానే తమిళనాట ప్రాంతీయ పార్టీలదే హవా. ఆ సెంటిమెంట్ కి బ్రేక్ ఇస్తూ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ బలపడాలంటే హిందుత్వ కార్డును జనంలోకి మరింత సాలిడ్ గా ప్రవేశపెట్టాలి. మదురై మురుగన్ మానాడు ఆ వ్యూహంలో భాగమేనా అనేది తాజా చర్చ. పైగా ఈ సమ్మేళనానికి నేతృత్వం వహిస్తున్న హిందూ మున్నానికి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్. హిందూ మున్నాని అధ్యక్షుడు రామగోపాలన్ గతంలో సంఘ్ పరివార్ లో చురుగ్గా పనిచేశారు. బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయన పిలుపు మేరకే అతిథిగా వెళ్లారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ లీడ్ చేస్తోన్న జనసేన ఎన్డీఏలో భాగస్వామి, బీజేపీకి మిత్రపక్షం. పవన్ కళ్యాణ్ భక్తు సనాతనవాదిగా ఎక్స్పోజ్ కావడంతో ఈ రెండు పార్టీల మధ్య స్నేహం ఇంకాస్త ముదిరింది. పవన్ ని సనాతన మిసైల్ గా పరిచయం చేస్తున్న బీజేపీ తమిళనాట ఓట్ల వేటకు రంగంలోకి దింపినట్లు తాజాగా నడుస్తున్న చర్చ రచ్చలేపుతోంది. కార్యక్రమానికి హాజరైన పవన్ సైతం అధికార పార్టీపై ఇండైరెక్ట్ కామెంట్స్ తో కాకరేపారు. మానాడుపై రాజకీయం వద్దన్నారు. అవమానిస్తారు, ప్రశ్నిస్తే సెక్యులరిజం అంటారంటూ స్పీచ్ దంచికొట్టారు. శాంతంగా ఉన్నామని అసమర్థులం అనుకోవద్దంటూ పార్టీ పేరు చెప్పకుండానే డిఎంకేపై పరోక్ష విమర్శలు గుప్పించారు. తమిళనాడును ఓన్ చేసుకుని మాట్లాడారాయన. ఎంచుకున్న దారిలో శత్రువులు, అరాచక శక్తులు ఉంటాయి, భయపెడతాయి. కానీ వీరవేల్ వెట్రివేల్ మురుగన్ తోడుండగా మనకేంటి భయం? ఒకటి, ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం, గ్యాదర్డ్ హియర్, కానీ మార్పు తీసుకురావడానికి, ఆ మార్పుని తీసుకురావడంతో సాధ్యంత ఈజీ తేలిక కాదు. కానీ మనందరం కలిసికట్టుగా నిలబడి పోరాడితేనే వస్తుంది మనం అనుకుంటున్న మంచి మార్పు. మురుగన్ మానాడులో 6 కీలక తీర్మానాలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో హిందువుల ఐక్యతను నిరూపించాలి, దేవాదాయ శాఖ అధీనం నుంచి ఆలయాల్ని తొలగించాలి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల భూముల్ని కాపాడుకోవాలని మానాడులో తీర్మానించారు. మొత్తంగా ఈసారి ఎలాగైనా గెలిచి తీరాల్సిందే అన్న పట్టుదలతో ముందుకెళ్తున్న బీజేపీ వ్యూహాలు తమిళనాట ఫలితాన్నిస్తాయా? పవన్ లాంటి నాయకుల ఎంట్రీతో ఓట్లు రాల్తాయా అనేది చూడాలి.